ఆంధ్రప్రదేశ్లో వరదలు మునిగిపోయింది. వాతావరణ శాఖ నుంచి ముందుగానే వర్షాల గురించి హెచ్చరికలు వచ్చినప్పటికీ ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకోలేదని, ప్రజలను అప్రమత్తం చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఇది ప్రకృతి వైపరీత్యం కాదని, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని ఆయన వ్యాఖ్యానించారు. ముందుగా ప్రజలను సిద్ధం చేసి వారిని సురక్షిత కేంద్రాలకు తరలించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుడమేరు వరద గురించి అంచనా వేయకుండా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం బుడమేరు ఒక వాగైతే దానికి గేట్లు ఎలా ఉంటాయని, జగన్ కి రాష్ట్రం గురించి ఏం తెలియదని, ఏదో ఊరికే పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నాడని జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రకృతిని ఆక్రమించి ప్రకృతిని ధ్వంసం చేసి ప్రకృతితో పరాచకాలాడితే ఎలా ఉంటుందో దానికి ప్రత్యక్ష సాక్ష్యం ప్రస్తుతం విజయవాడని ముంచెత్తిన వరదలే. కొల్లేరు సరస్సు ఆక్రమణలకు గురైందని, దాని ప్రక్షాళన చేయాలని ఎన్నో రకాల ప్రచారాలు చేసుకున్నది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కదా. బుడమేరు 170 కిలోమీటర్లు ప్రయాణం చేసి కొల్లేరులో కలుస్తుంది. దాని నీటి సామర్థ్యం 16,000 క్యూసెక్కులు. చంద్రబాబు ముఖ్య అనుచరులే కొల్లేరు ఆక్రమించి ఒక పవర్ ప్లాంట్ కట్టడం వల్ల బుడమేరు సామర్థ్యం 6,000 క్యూసెక్కులకు పడిపోయింది. అందుకే 2005లో కూడా విజయవాడకి వరదలొచ్చాయి. అందుకే రాజశేఖర రెడ్డి, చంద్రబాబు తన అనుంగ మీడియా యజమాని రాధాకృష్ణకు కేటాయించిన పవర్ ప్లాంట్ ని తొలగించి బుడమేరు నీటి సామర్థ్యాన్ని 32,000 క్యూసెక్లకు పెంచాలని ప్రతిపాదన కూడా చేశారు. ఆయన మరణం తర్వాత ఆ విషయం ఎవరో పట్టించుకున్న పాపన పోలేదు. అలాగే ఏ ప్రభుత్వమూ కొల్లేరు ఆక్రమణలని తొలగించే ప్రయత్నమూ చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇవేమీ చేయకుండా ఒక నది పరివాహక ప్రాంతంలో రాజధాని కట్టడం అంటే ఈ రాష్ట్ర ప్రజలని నిలువునా ముంచడమే. ఒక 2 రోజులు పడిన వర్షానికే కట్టిన కట్టడాలు అన్నీ మునిగిపోతే ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే భయం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. చాలా సారవంతమైన, అత్యంత ఖరీదైన భూముల్లో కాకుండా నిరుపయోగమైన, తక్కువ ఖరీదైన భూమిని ఎందుకు ఎంచుకోలేదు? రాజధాని నిర్మాణం కోసం ఒక సామాజిక వర్గానికి మేలు జరగడానికి మాత్రమే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని ప్రజల్లో ఒక వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజధానిగా అమరావతి సరైనదేనా అనే చర్చ మళ్లీ వచ్చింది. ఈ విషయం గురించి కేంద్రం కూడా పునరాలోచిస్తున్నట్లు సమాచారం. రాజధానిగా అమరావతిని క్యాన్సిల్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈ విషయం గురించి కేంద్రం నుంచి స్పష్టత తొందరలోనే వెలువడే అవకాశం కనిపిస్తోంది. అమరావతి రాజధానిని రద్దు చేసే దిశగా కేంద్రం సంచలన ప్రకటన చేయబోతోందని సమాచారం.